అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలక భేటీ జరగబోతుంది. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై సీఎంతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలక భేటీ జరగబోతుంది. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై సీఎంతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్లో వివరాలు వెల్లడిస్తారు. రమేష్. రవి, ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలు చర్చకు రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇటీవలే కాకినాడ పర్యటన చేశారు. కాకినాడ పర్యటన సందర్భంగా పోర్ట్ లో పెద్ద ఎత్తున పేదలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కదారి పట్టి విదేశాలకు తరలిపోతున్నటువంటి అంశం కూడా తెరపైకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ షిప్ ఏదైతే ఉందో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారో ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా దాన్ని సీజ్ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పోరాటం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఇప్పటికీ కూడా అక్రమ రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకి వెళ్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కూడా సెలవు పెట్టి వెళ్ళినటువంటి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా లేవనెత్తడం జరిగింది. తాను పర్యటనకు వస్తుంటే ఎస్పీ సెలవు వెళ్లిపోతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా సీఎం చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. ఒకటి, పోర్టు నుంచి అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు, వీటిపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు మరోవైపు త్వరలో రాజ్యసభ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలు కూడా ఇటు అధికార కూటమికి దక్కబోతున్నటువంటి నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థులుగా ఎవరు ఉండే అవకాశం ఉంది ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఈ భేటీలో కొంత చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ భేటీలో చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కొంత చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు కూడా ఈ ఇద్దరు భేటీలో అవకాశం ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఏవైతే సెకీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఆ సందర్భంగా ఆదాని నుంచి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందాయనే ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలి, ప్రభుత్వ పరంగా ఈ ఒప్పందాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపైన చర్చించే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఈ లంచాల అంశానికి సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం అనేది తెలుస్తుంది. ఇక వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర తాజా రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలు కూడా ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రమేష్.